కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా లోన్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. చాలా మంది లోన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అందులో ప్రభుత్వం అందిస్తున్న ఈ ముద్రా లోన్ గురించి వినే ఉంటారు, కానీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలియకపోవచ్చు. సో వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన ముద్రా లోన్ పథకం చిన్న వ్యాపారులకు అలాగే మహిళలకు ఇలాంటి వాళ్లకు ఆర్థిక బలం ఇవ్వడమే లక్ష్యంగా రూపొందించబడింది. గత 10 సంవత్సరాలుగా ఈ స్కీమ్ ద్వారా 50 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు రుణాలు పొందినట్లుగా తెలుపుతున్నారు. సో ఇందులో మీరు ఏం భయపడవలసిన అవసరం లేదండి. ఇది వచ్చేసరికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. సో ఇప్పటికే మనకి 50 కోట్ల మంది ఈ లోన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ముద్రా లోన్ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి పూచికత్తు లేకుండా వ్యాపార రుణం పొందే ఒక మంచి అవకాశం కల్పించడమే. ముద్రా లోన్ అనేది మనకి 4 రకాల లోన్స్ అన్నమాట. ప్రభుత్వం ముద్రా లోన్ పథకాన్ని 4 కేటగిరీలుగా అమలు చేస్తుంది. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి శిశు లోన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి 50,000 వరకు కూడా లోన్ వస్తుంది అనమాట. అంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. శిశు లోన్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి కొత్తగా ఎవరినైనా వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిషోర్ లోన్ అనమాట. ఇందులో వచ్చేసరికి 50,000 నుంచి మనకి 5 lakhs వరకు కూడా లోన్ అయితే అందుతుంది. చిన్న వ్యాపారాలకు విస్తరణకు ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి తరుణ్ లోను. ఇది 5 lakhs to 10 lakhs వరకు కూడా లోన్ వస్తుందండి. ఇప్పటికీ స్థిరమైన వ్యాపారులకు ఇది ఉపయోగకరం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తరుణ్ ప్లస్ లోన్ అనమాట. ఇది వచ్చేసరికి 10 lakhs to 20 lakhs వరకు కూడా లోన్ అయితే లభిస్తుంది. ఇది ముందుగా తరుణ్ లోన్ పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది అనమాట. అంటే 20 lakhs ముద్రా లోన్ అనేది ప్రతి ఒక్కరికి కాదనమాట. మంచి రీపేమెంట్ హిస్టరీ ఉన్న వ్యాపారులకు మాత్రమే లభిస్తుంది అనమాట. అండ్ ఈ ముద్రా లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. మీరు ముద్రా లోన్ కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ ద్వారా మనం ఈ లోన్ అయితే పొందవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సమర్పించి వెరిఫికేషన్ తర్వాత లోన్ మంజూరు అవుతుంది. సో ఇందులో అంటే డైరెక్ట్ మీరు బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఇలా ముద్రా లోన్ అప్లై చేసుకుంటామంటే వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఫామ్ అలాగే కొన్ని ప్రూఫ్స్ అయితే అడుగుతారు. ఏమి కాదు, జస్ట్ మీ యొక్క ఆధార్ జిరాక్స్ ఇలాంటి కాపీస్ అయితే అడుగుతారనమాట. సో అవన్నీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఆ కాపీస్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో లోన్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. ఇందులో ఎలాంటి పూచికత్తు అవసరం లేదు. సో అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటనేది చూసేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే మీరు దేనికోసం తీసుకుంటున్నారు వ్యాపారం కోసం అంటే వ్యాపారానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫొటోస్. సో ఇంతేనమాట కావాల్సిన డాక్యుమెంట్స్. మనకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అవి ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఈ ముద్రా లోన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చూసేయండి. ఇందులో మనకి అంటే ఎటువంటి తాకట్టు పెట్టకుండా లోన్ పొందే అవకాశం అనమాట. అలాగే తక్కువ వడ్డీతో వచ్చే లోను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహిళలకు, నిరుద్యోగులకు మంచి ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే క్రెడిట్ స్కోర్ మెరుగుదల. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చిన్న వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలనుకున్న వారికి ఈ ముద్రా లోన్ చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క బిజినెస్ సంబంధించిన ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకుని మీరు ముద్రా లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా చూసేయండి. అసలు ముద్రా లోన్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక చిన్న వ్యాపార రుణ పథకం అనమాట. ఇందులో ఎటువంటి భయం అవసరం లేదండి. అలాగే 20 లక్షల రుణం ఎవరికి లభిస్తుంది? తరుణ్ లోన్ విజయవంతంగా చెల్లించిన అర్హులైన వ్యాపారులకు మాత్రమే ఈ తరుణ్ లోన్ అనేది లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఈ లోన్ కు పూచికత్తు అవసరమా? సో ఎటువంటి పూచికత్తు అవసరం ఉండదు అనమాట. ఏమీ తాకట్టు పెట్ట అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మీ యొక్క బిజినెస్ సంబంధించిన ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంతేనమాట. సింపుల్ గా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా ముద్రా లోన్ గురించి అడిగి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆధార్, పాన్ అలాగే బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన ప్రూఫ్, హాఫ్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు ముద్రా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఎటువంటి
తాకట్టు పెట్టవలసిన అవసరం లేదనమాట. అంటే పొలం పేపర్స్ పెట్టాలి అవి ఇవి ఏమీ లేదనమాట. జస్ట్ చిన్న ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో ఇదనమాట ముద్రా లోన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చండి. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎవరికైతే వ్యాపారానికి కావాలో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదనమాట ముద్ర లోన్ యొక్క ప్రాసెస్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.